సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. ఒక అమ్మాయి తనంతట తనే నాకు పలానా అమ్మాయి డ్రగ్స్ అలవాటు చేసింది అని చెప్పేసి తనే ఓన్ స్టేట్మెంట్ ఇచ్చింది. అది క్రైమ్ అంటారా కాదా? నేను అదే అంటున్నాను ఇక్కడ మీకు. ఇప్పుడు ఆల్కహాల్ ఉందండి, ఇప్పుడు నేనే ఉన్నా. సో ఎగ్జాంపుల్ చెప్తాను. నా చిన్నప్పటి నుంచి కూడా నా ఫ్రెండ్స్, నా ప్రొఫెషన్లో ఇంకో చోట ప్రతి ఒక్కరు ఆల్కహాల్ తాగుతారు, అవునా? ఇప్పుడు ఆల్కహాల్ డేంజరస్సా కాదా అని చెప్పేసి దాని మీద కౌషన్ రాసుంటారు. తీసుకోవడం తీసుకోకపోవడం అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను ఈ రోజు వరకు నేను ఆల్కహాల్ తీసుకోను, ఎందుకు? నాకు దాని గురించి తెలుసు కాబట్టి. చాలా మంది ఫోర్స్ చేస్తుంటారు, మిలిటరీ ఇది అని చెప్పేసి, ఫారెన్ అని చెప్పేసి, ఇంకోటి అని రకరకాల పబ్లిక్ వెళ్తాం, అన్ని చేస్తాం, మేము కూడా వెళ్తాం. కానీ అక్కడ నీ పర్వ్యూ ఏంటనేది కూడా ఇంపార్టెంటే. ఆ అమ్మాయి బలవంతం చేసింది కాబట్టి నేను తాగాను చేశాను అనేది అబ్సల్యూట్లీ నాకు తెలిసిన ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇది ఫైండింగ్ ఆఫ్ కాజెస్ అంటారు దీన్ని. ఎందుకు ఫైండింగ్ ఆఫ్ కాజెస్ అంటే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండే చేస్తారు, అక్కడ ఇంట్రెస్ట్ లేకుండా ఎవ్వరు చేయరండి. ఎందుకంటే ఇప్పుడు నాకు హైదరాబాద్లోనే కాదు, నాకు తెలిసినంత వరకు నేను కూడా అన్ని మెట్రో సిటీస్లలో నా పబ్బులకు కానీ చాలా మంది ఉన్నారు. నేను కూడా కార్పొరేట్ స్టైల్ నుంచి ఉన్న వ్యక్తినే. మా ఫ్రెండ్స్ వెళ్తుంటారు, నేను వెళ్తాను పబ్బు డిస్కోటెక్లో. అక్కడ ఏం చేస్తారు? డాన్స్ చేస్తారు, డాన్స్ చేస్తారు, మందు తాగాలి మందు తాగుతుంటారు, దాన్ని సాఫ్ట్ డ్రింక్ తీసుకుంటారు, ఫుడ్ తినేవాళ్ళు ఫుడ్ తింటారు, రకరకాలు. ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు నేను సాఫ్ట్ డ్రింక్స్ ఫుడ్ నేను తీసుకుంటా, కాక్టైల్ తీసుకుంటారు. నేను నా హ్యాబిట్ లేదు కాబట్టి మాక్టైల్ తీసుకుంటాను నేను. ఇట్స్ డిపెండ్స్ అపాన్. ఇప్పుడు నేను అతను ప్రపోజ్ చేశాడు కదా అని చెప్పేసి యాక్సెప్ట్ చేసేది ఎవరు? నీకు అది ఇల్లీగల్ అని తెలిసినప్పుడు, డ్రగ్స్ హామ్ అని తెలిసినప్పుడు, అందరు చదువుకున్న వాళ్ళమే కదా మనము. సరే, ఇతను తీసుకుంటున్నాడు. ఒకటి ఒక అమ్మాయి, ఓకే, ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి, తరుణ్ ఇంకా అమ్మాయి అది అక్కడ డాగ్స్ ని పెంచుకునే వాళ్ళు అనమాట. అక్కడ ఇప్పుడు కొత్త ఇంటికి వెళ్ళిపోయినట్టున్నారు. నేను కొన్ని ఇయర్స్ నుంచి కాంటాక్ట్ లో లేను. సేమ్ అదే ఆ అమ్మాయి అవన్నీ చేస్తుంది కదా, సో అప్పుడు కొంచెం భయం వేసి ఇంకా ఆమెతో దూరం ఉన్నాను అనమాట. బట్ వన్స్ ఇన్ వైల్ అప్పుడు కలిసాను మధ్యలో. దానికన్నా ముందు కలిసినప్పుడు తరుణ్ కూడా ఉండేవాడు ఇంట్లో. ఒకసారి ఇంకా ఆ బిహేవియర్ అదంతా నచ్చక ఇంకా నేను మాట్లాడడం మానేశాను. బట్ ఇదంతా న్యూస్ లో చూసాక చాలా షాకింగ్ గా అనిపించింది నాకు. అది డైజెస్ట్ చేసుకోలేకపోయాను. బట్ నేను కలిసిన టైంకి అప్పటికి తను ఎవరు మాట్లాడుతున్నారు? మీరు ఇంకొక అమ్మాయి ఎవరో మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు సపోజ్ నేను తర్వాత తెలీదు, కానీ నువ్వు ఏదైతే లైక్ ఇలా మొత్తం రీసెర్చ్ చేసి అదంతా బయట వచ్చిందో దానికన్నా ముందే నేను నీతో మాట్లాడదాం అనుకున్నాను. బట్ ఆ తర్వాత నువ్వే ఇంకా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని మాట్లాడావు. బట్ అది షాకింగ్ గా అనిపించింది. అది నాకు కూడా ఒక ఇన్సిడెంట్ అయింది శేఖర్. నేను అదే చెప్తాం అనుకున్నా. అంటే ఎంతవరకు ఇది షేర్ చేయొచ్చో లేదో మళ్ళీ, కానీ మన మధ్యలోనే పెట్టుకో. ఒకసారి నేను నా ఫ్రెండ్ ఇలానే ఒక హోటల్లో పార్టీ చేద్దాము అని అంటే వెళ్ళాము. అందరం కలిస్తే తను ఎవరో ఒక అబ్బాయిని తీసుకొని వచ్చింది. ఎవరో తన బ్రదర్ అనుకుంటూ ఏదో రిలేషన్ చెప్పింది. అప్పుడే తను చాలా ఇయర్స్ తర్వాత కలవడం, మాట్లాడడము అలా. సో అలా చాలా ఇయర్స్ తర్వాత కలవడం అన్నమాట. సో అప్పుడు సేమ్ ఇలానే ఏదో తీసుకొచ్చేసి ఇలా నోట్లో వేసేసింది. అయితే ఆ రోజు నా లైఫ్ లో నేను అనుభవించిన టార్చర్ లైక్ లిటరల్లీ వేసేసి ఇంకా ఒక 3-4 hours 5 hours తర్వాత అయిపోయింది పార్టీ అనింది. నాకేమో ఫుల్ ఇదేంటి ఏదేదో అయిపోతుంది హెడ్ లో, అదంతా బ్యాడ్ ట్రిప్ లాగా అవుతుంది, ఏదో వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, అలా అవుతుంది అన్నమాట. సో తను చాలా నార్మల్ గా ఉండింది. అలా ఉన్న టైంలో ఇంకా నా ఫ్రెండ్ కూడా సేమ్ అలానే చేసింది, తెచ్చింది అలా నోట్లో వేసేసింది. అందులో క్లియర్ అర్థమైపోతుంది ఏంటి ఆ అమ్మాయి ఏమీ తప్పు చేయనట్టు, అమ్మాయికి ఏమీ తెలియనట్టు. ఇప్పుడు ఆ కన్వర్జేషన్ నచ్చేది ఎవరు? మీ మధ్యలో, అమ్మాయి మధ్యలో. అసలు అమ్మాయి నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా మనం అందరం చూసాను. ఫ్రెండ్స్
అని ఉమ్ముతారు ఫస్ట్, దాన్ని తీసుకొని మింగేసి అమ్మో నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి, అమ్మో నా ఇదైపోతుంది. అది మీరు ఇందాక సెల్ ఫోన్ గురించి చెప్పినట్టే ఉంటుంది. సెల్ ఫోన్ తీసుకుంటే వెంటనే కొడతారు, అక్కడ పెట్టేసింది జనరిక్ ఆలోచించాలి. ఇప్పుడు నోట్లో వేసేసిందంట, అమ్మాయి మింగేసిందంట, కొంచెం నమ్మడానికి లేదా? ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి, నేను నా ఫ్రెండ్ ఏవో నేను చిట్ చాట్ మాట్లాడుకుంటున్నాను, అది రికార్డ్ చేసుకుని చూసావా వాడి గురించి నేను ఇప్పుడు మనం బల దగ్గర వినట్లేదా? ఇప్పుడు అది ఎట్లా ఉందంటే మీరు అమ్మాయి మాట్లాడుకున్నది చూసారా, ఇప్పుడు ఈమెకి ఇది కరెక్ట్ అయింది, వాట్ ఈస్ దిస్? మీరిద్దరు మాట్లాడుకున్నది అది ఆమెకి ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఆ అమ్మాయి నోట్లో వేసిందంట, చూసి కరెక్ట్ గా అమ్మాయి త్రో చేస్తుంది అనమాట, అమ్మాయికి త్రోయింగ్ కూడా కరెక్టే, ఫట్టుమనేస్తుంది. ఫ్రెండ్ అన్నప్పుడు జస్ట్ ఒరే ఆంధ్ర నీ కొడితే పెడతా అని చెప్పి పెట్టడం నువ్వు తరవా? ఎన్నిసార్లు నేనేమంటున్నా, చాలా సార్లు మీ ఫ్రెండ్ వచ్చి నీకు సర్ప్రైజ్ నీ నోట్లో ఒకటి పెడతా అని చెప్పి అనగా చాలా మంది అంటారు. నువ్వు పెట్టేసిన తర్వాత అడగరండి, అడగని వాళ్ళు చాలా మంది ఉంటారు. సార్ ఇక్కడ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు మీరు లావణ్యకి సంబంధించి లేకపోతే ఆవిడ డ్రగ్స్కి సంబంధించి ఆవిడ పెడ్లరు, ఆవిడని అరెస్ట్ చేయాలి, ఆవిడ పైన మేము కేసులు పెట్టాలని చూస్తున్నా, తీసుకోవట్లేదు, సంథింగ్ ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మస్తాన్ సాయికి సంబంధించి ఒక 5 కేసెస్ ఫైల్ అయినాయి అని చెప్పేసి ఆయన అంటున్నారు, అట్లనే కౌంటర్ కూడా ఫైల్ చేశామని చెప్పేసి అని అంటున్నారు. ఇప్పుడు మీరు లావణ్యకి ఓకే, లావణ్యకి సంబంధించి నేను బాలగారిని కూడా క్వశ్చన్ అడుగుతాను, బట్ మస్తాన్ సాయికి అంటే చాలా సపోర్ట్గా మాట్లాడినట్లు మీడియాలో, లేకపోతే కొన్ని మీ ఇద్దరు మాట్లాడుకున్న కన్వర్జేషన్ మస్తాన్ సాయిది మీది కూడా బయటకు వచ్చింది. మస్తాన్ సాయికి అసలు ఎందుకు సపోర్ట్ చేస్తారు? అసలు నాకు ఇంకో విషయము, ఇప్పుడు శేఖర్ భాషా గారు సోషల్ కాజెస్ మీద ఫైటింగ్ చేస్తున్నారంటే ఎవ్రీబడి విల్ యాక్సెప్ట్, రైట్? ఓకే. వై స్పెసిఫికల్లీ ఐడెంటిఫికల్ పర్సన్స్ ని, ఐడెంటిఫికల్ ఇష్యూస్ ని, వాట్ ఈస్ యువర్ స్పెషల్ ఇంట్రెస్ట్ టు ఇంటర్ఫియర్ ఇన్ దట్? చాలా మంచి క్వశ్చన్ సార్, నేను దీనికి సమాధానం చెప్తాను. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇది ఎప్పుడో అయిపోయిన తర్వాత జానీ మాస్టర్ గురించి మాట్లాడాను, తర్వాత హర్ష సాయి గురించి మాట్లాడాను, గరికపాటి గురించి మాట్లాడాను, ఆయన పేరేంటి మిస్టర్ టీ గురించి మాట్లాడాను. ఇలా ఇష్యూస్ వచ్చినప్పుడు మాట్లాడుతూనే ఉన్నాను. రీసెంట్గా వచ్చిన జడ్జ్మెంట్స్ గురించి వాటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో అలా వస్తున్నప్పుడు మళ్ళీ ఇది తెర మీదకి వచ్చింది. వస్తే ఏం చేశారు, అక్కడితో ఆగకుండా నన్ను లాగారు. మస్తాన్ సాయి నేను కలిసి ఆవిడకి ఇది చేసామని ఇప్పుడు నేను ఖచ్చితంగా రావాలి కదా, నా మీద బురద వేసినప్పుడు నేను కడుక్కోకూడదంటే ఎట్లా? యూ హ్యావ్ ఆస్క్డ్ మీ టు కమ్, ఐ హ్యావ్ కమ్. ఇప్పుడు చెప్పొద్దంటే ఎట్లా? నువ్వే నన్ను ఇరికిచ్చావు. మస్తాన్ సాయి, శేఖర్ భాష, మస్తాన్ సాయి అనేవాడు ఇన్ఫర్మేషన్ కూడా నాకు ఫోన్ చేశాడు. ఎస్, దట్స్ ఎవిడెంట్. దాంట్లో క్లియర్ కట్గా మస్తాన్ సాయి నువ్వు ఎక్కడెక్కడ పెడతారు, ఏ టైంలో చేస్తారు, నాకు అన్నీ తెలుసు, నేను పట్టిస్తానంటే నువ్వు చెప్పు నేను పట్టిస్తాను అని చెప్పాను. కాకపోతే వాడేమన్నాడు, సాయి అంత ఇన్నోసెంట్, మీకే వెల్ వర్స్ విత్, నాకేముంది, వాడు మీకు కూడా చేసి ఉండొచ్చు 100 మందికి. కాదు వాడు నాతో పాటు చాలా మంది మీడియాకే ఫోన్ చేసి ఉండొచ్చు, అలాగే నాకు కూడా చేశాడు. ఇప్పుడు మస్తాన్ సాయి ఆల్రెడీ కేసెస్, లాయర్లు, అడ్వకేట్లు, తర్వాత పోలీస్ వాళ్ళు అన్ని తెలిసిన వ్యక్తి, మీకంటే హై నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, మీకెందుకు ఫోన్ చేయాలి? నాకే ఎందుకు కాదు, నా 100 మందిలో నాకు ఒకటే ఉండొచ్చు. మరి 100 మంది ఫోన్ కాల్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మీ దగ్గర టాపిక్స్ లేకుండా మిగతా వాళ్ళు కూడా వచ్చి ఉండాలి కదా. నాకు అర్థం కదా, ఇప్పుడు మీకే ఎందుకు ఫోన్ చేశారు అనేది క్వశ్చన్ వచ్చింది. నాకే ఎందుకు, నాతో పాటు రికార్డింగ్ ఎందుకు బయటికి ఉన్నాయి పెట్టాలనుకుంటే పెట్టచ్చు. ఏదో ఒక మీడియా వాళ్ళకి ఏదో ఇంకోటి మాట్లాడినవన్నీ బయటకు వచ్చి ఉంటాయి కదా. అవును ఉన్నాయి, ఉన్నాయి. మీకు ఇవ్వండి, నేను ఇస్తాను రికార్డింగ్. మస్తాన్ సాయి వేరే జర్నలిస్ట్ తో మాట్లాడిన రికార్డింగ్ కూడా నేను మీకు ఇస్తాను. చాలా ఏమని ఇదే సేమ్ ఇలా ఆ అమ్మాయికి నిల్చుకొని 100 ఇప్పుడు ఆ అమ్మాయి 100 ఫోన్ చేస్తుంది, వస్తే పోలీసు వాళ్ళు వచ్చారు, రైట్? అట్లా ఇతను కూడా అలా జరుగుతున్నప్పుడు 100 ఫోన్ చేస్తుంటే అయిపోయింది కదా. అట్లా జరుగుతున్నప్పుడు అతను ఆ ఇంట్లో ఉండాలి కదా ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మీకు తెలుసు అని మీరే అంటున్నారు, అందులో పెడుతున్నారని మీరే అంటున్నారు, జరుగుతున్నాయని మీరే అంటున్నారు. లేడా అండి ఆ టైంలో? నేను ఎక్కడో గుజరాత్, రాజస్థాన్ లో ఉన్నప్పుడు ఆడు నాకు ఫోన్ చేసినప్పుడు కూడా నేను బిజీగా ఉండే పంపిస్తున్నాడు సాక్ష్యాలు, నేను చూసే టైం కూడా లేకుండా. 27, 28 వచ్చినప్పుడు నాకు వాళ్ళ లాయర్ ఫోన్ చేసి మస్తాన్ సాయి అరెస్ట్ ఇది ఎప్పుడు జరిగింది అన్నాను. సో దట్ వాజ్ మై నాలెడ్జ్. అప్పుడు నేను తర్వాత బ్యాక్ వెళ్ళి వాడు పంపించినవన్నీ ఎత్తుకుంటూ ఏం జరిగిందని చూసుకున్నప్పుడు నాకు జరిగిన ఈ సీక్వెన్స్ ఏంటంటే, ఇక్కడ ఈ అబ్బాయి ఆ అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్ళాడో, ఆ అమ్మాయి ఈ అబ్బాయి దగ్గరికి ఎందుకు వెళ్ళిందో, ఇవన్నీ డిఫరెంట్ స్టోరీ. 100 కాల్ రికార్డింగ్ ఉంటుంది బేసికల్ కంట్రోల్ రూమ్లో. ఈమె 100 ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత ఇవన్నీ జరిగిన ఇష్యూస్ అన్ని. ఇప్పుడు ఈ అబ్బాయి అక్కడ డ్రగ్స్ జరుగుతుంది ఇంకోటి అన్నప్పుడు, నిజంగా నువ్వు ఆర్టికల్ 51A రెస్పాన్సిబిలిటీ సిటిజన్ నువ్వు ఫీల్ అయినప్పుడు, అక్కడ తప్పులు జరుగుతున్నాయి అన్నప్పుడు నీ డ్యూటీ ఏంటి? ఇమీడియట్గా 100 నువ్వే ఫోన్ చేసి బయట ఉండి సార్ ఇక్కడ జరుగుతుంది మీరు చూడండి అని చెప్పేసి చెప్పిండాలి. అవునా? నువ్వు అదేందుకు చేయలే? అంటే శేఖర్ భాష గారికి ఏమైనా కంట్రోల్ రూమ్ ఉందా? పోనీ ఇంకొక మీడియా పర్సన్కి, రిపోర్టర్కి ఆయన ఏమన్నా కంట్రోల్ రూమ్ పెట్టుకున్నాడు అక్కడ? కాదుగా. నువ్వు పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి సార్ వినండి అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? వీళ్ళు దే ఆర్ రన్నింగ్ బిహైండ్ హర్.
దే ఆర్ రన్నింగ్ బిహైండ్ హర్. ఓకే, అంతకు మించి ఏం లేదు ఇక్కడ. దాంట్లో డౌట్ లేదు. ఎందుకు అంటే బికాస్ ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళి హార్డ్ డిస్క్ తీసుకొచ్చి దొంగతనం చేసుకొచ్చింది. వాడి హార్డ్ డిస్క్ లో వాడి పెళ్ళాం ఫోటోలు అన్నీ ఉంటే వాడి పరువు పోతాయి. ఇవాళ రోడ్డు మీద పడింది కదా వాడి పరువు, మరి ఆ పరువు తగ్గించుకోవడం కోసం వాడు వచ్చాడు. హార్డ్ డిస్క్ పలానా చోట ఉందని అమ్మాయికి ఎట్లా తెలిసిందండి? ఆ అమ్మాయి ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళింది, ఆ సీసీ ఫుటేజ్ కూడా వాడు సబ్మిట్ చేశాడు అందరికి. అమ్మాయి వెళ్ళింది పలానా చోట హార్డ్ డిస్క్ ఉంది అంటే షీ అండ్ హీ నో వెరీ వెల్ అందులో ఏముంది ఏం లేదని కదా చాలా. ఎగ్జాక్ట్లీ. మరి ఆ అమ్మాయికి దాంట్లో ఏమున్నాయో ఏం లేవో తెలుసు కాబట్టి ఆ అమ్మాయి తీసుకొచ్చి ఆ అమ్మాయి పర్సనల్ యూజ్ చేసుకోవాలి. బై ద వే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు లీగల్ గా ఒకటి ఉంటది, మీరు ఒకటి రాంగ్ డూయింగ్ ఫర్ రైట్ డూయింగ్ కోసం గుడ్ కాస్ కోసం చేస్తే దట్స్ నాట్ అ క్రైమ్. ఆ అమ్మాయి తీసుకెళ్లి పోలీస్ వాళ్ళకి ఇచ్చింది. అమ్మాయి దగ్గర 3 నెలలు పెట్టుకుంది. ఒకవేళ కనుక నువ్వు అంత ఆన్ ద స్పాట్ మీరేం చేస్తున్నారు? నేనా అదే అతను మస్తాన్ సాయి వాడిని వెనకేసుకురావట్లేదు. ఈవిడికి సంబంధించి చెప్పండి, ఈవిడ 3 నెలల క్రితం తీసుకొచ్చిన హార్డ్ డిస్క్ మరి ఇంత సమాజ సేవ చేయాలనుకుంటే పోలీస్ స్టేషన్ కి ఇవ్వాలి కదా. ఎప్పుడైతే వాడు హార్డ్ డిస్క్ తీసుకోవడానికి వచ్చాడో అప్పుడే ఆవిడ మహిళా సమాజాన్ని కాపాడిస్తున్నట్టు. ఇంకొకటి చాలా క్లియర్ కట్ గా 3 నెలల క్రితం హార్డ్ డిస్క్ అంటే యూ హ్యావ్ ఆల్ ద టైమ్ దాంట్లో ఏమున్నాయి చూసుకొని నీకు సంబంధించిన యాంటీ ఎవిడెన్స్ అన్ని కూడా డిలీట్ చేసేసుకొని నీకు కావాలంటే ప్లాట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ చేసుకొని చక్కగా ఇవ్వచ్చు. యు హావ్ యాంపుల్ టైం టు డు ఆల్ ద క్రైమ్. యాంపుల్ ఆఫ్ టైం షీ హావింగ్, బట్ షీ డిడ్ ఇట్ అనుకోండి. సపోజ్ షీ డిడ్, ఓకే అనుకుందాం. మరి మీరేం చేస్తున్నారు? 3 నెలల నుంచి కంప్లైంట్ ఎందుకు? నా హార్డ్ డిస్క్ ఆమె తీసుకెళ్లిపోయింది, షీ థెఫ్ట్ మై హార్డ్ డిస్క్ అని చెప్పేసి పర్సనల్ హార్డ్ డిస్క్ నాది ఎందుకు ఇతను కంప్లైంట్ ఇవ్వలేదు అనేది లార్జర్ రిపోర్ట్. yes, పాయింట్ ఏంటంటే అది చాలా సెన్సిటివ్ డేటా. దట్స్ వాట్ సెన్సిటివ్ డేటా. అదే ఇప్పుడు సెన్సిటివ్ డేటా అంటే ఏంటి? పోలీస్ వాళ్ళు కూడా చెప్పేది కూడా అదే. 6 మంది అయినా సరే ఒక్కరున్నా ఇట్స్ క్రైమ్. వాడి పెళ్ళాంతో ఉన్నది క్రైమ్ ఎట్లా అవుతుంది? పెళ్ళాంది కాదు, పెళ్ళాం కాకుండా అదర్ వాళ్ళు ఎవరున్నా కూడా క్రైమ్. దే హావ్ యాక్సెప్టెడ్ దట్ వి హావ్ టేకెన్ కన్సెన్షువల్లీ. ఇక్కడ నాకు పాయింట్ చెప్పండి బాలగారు, అంటే వైఫ్ కాదు, గర్ల్ ఫ్రెండ్ కాదు, లేకపోతే ఏదో అదర్ పర్సన్ ఒక డేట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రైవేట్ కి సంబంధించి వాళ్ళిద్దరు ఇష్టపడి రికార్డ్ చేసుకోవటం లీగలా ఇల్లీగలా? వాళ్ళు చేసుకోవడం ఇల్లీగలే. వాళ్ళిద్దరు చేసుకోవటం వాళ్ళిద్దరు చేసుకోవడం లీగలే, వాళ్ళిద్దరు దగ్గర పెట్టుకోవడం లీగలే. ఏ ఒక్క వ్యక్తి కూడా వాళ్ళిద్దరికి సంబంధించినవి కన్సెంట్ లేకుండా, ఇద్దరికి కన్సెంట్ లేకుండా థర్డ్ పర్సన్ కి ఇవ్వకూడదు. అదే చేసింది లావణి కదా. ఈ లావణికి ఎలా తెలిసింది? లావణికి ఎందుకు తెలిసింది? ఆవిడ కూడా కన్సెంట్ తోటి పోయి అక్కడ ఆ రికార్డులన్నీ చేసుకుంది కదా. 1 minute నేను ఒక క్వశ్చన్ చెప్తాను. ఇప్పుడు నేను ఇందాకే స్టార్టింగ్ లో చెప్పా, అంటే తన వీడియో కూడా తన దగ్గర ఉందని కదండి. నేను చెప్పేది అదే మేడం, ఇక్కడ దాంట్లో ఉందన్న విషయం ఆమెకు ఎప్పుడు తెలుస్తుంది? ఆమెకు నాలెడ్జ్ ఉన్నప్పుడు తెలుస్తుంది. నాలెడ్జ్ ఎప్పుడు తెలుస్తుంది? నేనే చెప్పి ఉండాలి, నేను చూపించుండాలి, గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో 2 ఏళ్ల క్రితం 2023 ఏప్రిల్ 1న ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ లో షీ క్లియర్లీ మెన్షన్స్ దట్ షీ ద సేమ్ థింగ్. ఇదే ఈ రోజు ఏదైతే వచ్చిందో 800 మంది అమ్మాయిల వీడియోలు ఉన్నాయని చెప్పి ఇదే కంప్లైంట్ ఆ రోజు కూడా ఇచ్చింది. అందులో నాది కూడా ఉందని చెప్పి ఇచ్చింది. నేను విజయమని అడిగితే కొట్టాడని చెప్పింది. ఇదంతా కూడా ఈ రోజు వచ్చిన నాలెడ్జ్ కాదు. ఆవిడ ఆ కంప్లైంట్ చదవండి యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. బట్ ఆవిడ వచ్చి అసలు ఈ కంప్లైంట్ నేనే రాయలేదు, నాకు అసలు ఏం తెలియదు, మస్తాన్ సాయి నేను ఫ్రెండ్స్ అని చెప్పి తర్వాత చెప్పుకుంది. ఎందుకంటే రాస్తాడు మీద పెట్టిన కంప్లైంట్ వీగిపోతుందని చెప్పి ఇలా దొంగ సాక్ష్యాలు చెప్పించింది వాడితోటి. ఇవాళ ఎప్పుడైతే వాడు కారాట కళ్యాణ్ ముందు మొత్తం ఒప్పుకున్నాడో వెంటనే వాడు చెడ్డవాడైపోతాడు. కాదు మధ్యలో వీళ్ళకి ఏం జరిగిందంటే కంప్లైంట్స్ పెట్టిన తర్వాత కూడా మస్తాన్ సాయి కావచ్చు, ఈఎంఐ కావచ్చు, మళ్ళీ మాట్లాడుకోవడము చేయడం జరిగాయి. వాళ్ళిద్దరు కాంప్రమైజ్లకు రావాలని జరిగాయి. ఇవన్నీ జరిగిన తర్వాత ఎవరికి వాళ్ళు కాన్స్పిరసీ థీరీస్ ఇద్దరికి ఉన్నాయి. వాళ్ళిద్దరికి సెటిల్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ అనేది పక్కన పెట్టేస్తే ఎవరికి వాళ్ళు కాన్స్పిరసీ థీరీస్ ఉన్నాయి. ఇక్కడ అంటే మస్తాన్ సాయి జైలు నుంచి కూడా లావణ్యకి ఫోన్ చేయడం చూసాను. అది కూడా ఎడిట్ చేసుకొచ్చి చూసాం మనం. నేను ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి. కాన్స్పిరసీ థీరీస్ ఇద్దరికి ఉన్నాయి. ఈ కాన్స్పిరసీ థీరీలలో జనరల్ గా ఏ అమ్మాయి అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకుంటుంది అంటే నేను సేఫ్ అవ్వాలి అనే ఆలోచిస్తుంది. అలానే అబ్బాయి కూడా సేఫ్ అవ్వాలని ఆలోచిస్తాడు, నో డౌట్ అందులో. సో కాన్స్పిరసీ థియరీ ఒకటే వినిపిస్తుంది సార్. ఒకటే ఒక కాన్స్పిరసీ థియరీ మీరు వినాలి సార్. బీయింగ్ జస్ట్ ఒకటే 1 minute కాల్. సో ఆయన కాన్స్పిరసీ చేశాడు ఈవిడిని పట్టించడానికి అనుకుంటున్నాం. ఈవిడ కాన్స్పిరసీ కూడా వినాలి. అట్లా కాదమ్మా, ఇప్పుడు ఎక్కడైనా దేంట్లో దొరికితే నువ్వు వేసినా బాగుంటది. ఇప్పుడు దాని వల్ల ఏమన్నా ఉపయోగం? సార్ ఇప్పుడు దీంతో అంటే మీరు అమ్మాయితో అంటున్నారా? ఆయన ఎవరు చెప్తా సార్. అది అవుతుంది సార్. నాకు ఎలా అయిందో అది అలాగే అవుతుంది. అది నేను చేయించగలను, ఈజీ వేలోనే అయిపోద్ది. చాలా మంది తెలుసుంటారు సార్ మొక్కోడానికి. అప్పుడు వాళ్ళ దగ్గర దొరికింది అంటే అది 100% స్కెచ్ చేసినట్టే ఉంటది. అది ఇప్పుడు వాళ్ళ కొడుకు అనే అతను పైన నేను కేసు పెట్టాను,
అని నేను చెప్పాలి డ్రగ్స్ కి ముందు కూడా. అమ్మా ఈ దర్గాలో ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే అది 100% ఎవరో ఒకళ్ళు ప్లాన్ చేసినట్టుగా ఉంటది. 100% దాన్ని ఎవరు కూడా ఒప్పుకోరు. అది పోలీసులు కూడా ఖండిస్తారు. అర్థమైందా? నువ్వు ఇంకా దాన్ని ఒకదానికి పోయి ఇంకో దానికి చెప్పుకునేలాగా చేస్తున్నావు నువ్వు. డ్రగ్స్ వదిలేసండి సార్. డ్రగ్స్ అన్న నాకు అసలు రిలేటెడ్ కూడా కాదు. నువ్వు ఇంకో దాంట్లో చుట్టుకుంటున్నావు. నువ్వే చుట్టుకుంటావు. నీ గొడవ గురించి మాట్లాడు. నా గొడవే. నీ గొడవ గురించి నిన్ను అతన్ని ఎట్లా ఇరికించాలనేదే చూస్తున్నావు తప్ప నీకు అదే ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను. అదే రాజతరం పేరు తీశారు కదా. ఇక్కడ వెరీ క్లియర్ అండి శేఖర్ భాష గారు, అర్థమైంది ఆయన ఎవరు మాట్లాడింది. ఈ రికార్డింగ్ ఎవరు పంపించారు? ఆయన పంపించారా? ఈఎంఐ బయట పెట్టిందా? అంటే విషయం ఏంటి అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రేపటి రోజు అతనికి కూడా ప్రాబ్లమే. దర్గాని కూడా డిఫేమ్ చేసి వాళ్ళని కంప్లీట్ గా అక్కడి నుంచి తప్పించాలి అనే ఒక మీరు కౌంటర్ ఫైల్ చేసిన వాటిల్లో ఇందాక ఒక పాయింట్ కూడా అన్నారు. ఆ నెక్స్ట్ దర్గాకి సంబంధించి ఇక్కడ వాళ్ళు ఎవరు ఏంటనే డీటెయిల్స్ దగ్గర ఆ దర్గాని మెయింటైన్ చేసే వ్యక్తులు అనేది అక్కడ క్లియర్ గా ఇప్పుడు నేచర్ అనేది కంపల్సరీగా వస్తుంది. ఏం చేస్తున్నాడు ఏంటని ఇట్స్ కామన్ సెన్స్, అది కామన్ నేచర్. అది ఎవరు ఏమి ఐడెంటిఫికేషన్ లేకుండా పర్సన్ గాల్లో పెడతారా? గాల్లో పెట్టరు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో నాకు తెలిసినంత వరకు ఈ అమ్మాయి ఏదో కంప్లైంట్ ఇచ్చినట్టుంది. ఆ వ్యక్తి మాట్లాడితే కాంప్రమైజ్ చేయించడానికి ట్రై చేయాలి తప్పనిచ్చి అతను డ్యూటీ డిశ్చార్జ్ చేయకుండా ఈ అమ్మాయిని థ్రెటన్ చేస్తున్నాడు. ఇట్స్ వెరీ క్లియర్. అర్థమైపోతుంది కదా అక్కడ థ్రెటన్ చేస్తున్నాడు. ఆవిడ డ్రగ్స్ పెడతాము అంటే ఆయన వద్దంటున్నాడు. బేసికలీ ఇద్దరు కూడా కాన్స్పిరసీ చేసుకుంటున్నారు. ఈవిడ దగ్గర ఆయన డ్రగ్స్ పెడదామని, ఆయన దగ్గర ఈవిడ డ్రగ్స్ పెట్టి పట్టిద్దాం. కాకపోతే ఈవిడ ఏకంగా ఆయన దర్గాని మొత్తం కూడా డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ ఇంకోటి జరిగింది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు కూడా వీళ్ళిద్దరిలో ఎవరు కూడా కూర్చొని సెటిల్ చేసుకుందాం అనే ఇంట్రెస్ట్ అనేది వీళ్ళకి లేవు. ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అనే దానికి రీజన్స్ నేను చెప్తాను. ఒక అతనేమో పవర్ఫుల్ మ్యాన్, ఈ మస్తాన్ సాయి అనే అతను. ఈ అమ్మాయి ఏమో మిడిల్. ఈ అమ్మాయిని దెబ్బతిన్నాను కదా, నేను ఎందుకు వదిలిపెట్టాలని ఇగో ఈ అమ్మాయికి ఉంటుంది. నా దగ్గర నాకేం తక్కువైంది, నాకు అన్ని మజిల్ పవర్ ఉంది, మనీ పవర్ ఉంది, మ్యాన్ పవర్ ఉంది, నేను ఏమేం చేయగలుగుతాను ఇతను. ఇప్పుడు ఇలాంటి ఇద్దరిని నేను చెప్తున్నా. ఏ వ్యక్తులైనా కూడా సొసైటీకి వీళ్ళు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు మీరు నేను ఒకటి చెప్తాను. నేను ఇంకోటి చెప్తాను. మస్తాన్ సాయితో పాటు లావణ్య కూడా పనిషబుల్. ఇట్స్ నాట్ పనిషబుల్ అండి. వీక్ గా ఉన్న పర్సన్ మీద పవర్ఫుల్ మ్యాన్ పవర్ చూపించడం ఇట్స్ నాట్ పనిష్మెంట్. వీక్ పవర్ కాదండి ఇక్కడ అది ఈ రోజు దాకా మస్తాన్ సాయి పవర్ చూపించి ఏ కేసు పెట్టగలిగాడు లావణ్య మీద చెప్పండి కదా. వీళ్ళు చేసే పనులు, వీళ్ళ పైన ఉన్న కేసులు, అయిన కేసులు, లేకపోతే వీళ్ళు చేస్తున్న ఇప్పుడు మీరు సొసైటీకి సంబంధించి పవర్ ఎవరి దగ్గర ఉంటుందండి? పవర్ ఎవరి దగ్గర ఉంటుంది? ఒకటి అడుగుతాను, పవర్ ఎవరి దగ్గర ఉంటుంది? ఇస్ వెరీ సెన్సిటివ్. మీరు అది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉమెన్ ఇస్ వెరీ సెన్సిటివ్. వై? బికాజ్ మీరు జనరలైజ్ చేస్తున్నారు. నేను జనరలైజ్ ఎట్లా? నేను ఇక్కడ జనరలైజే కాదు, ఇది ప్రతి ఒక్కరికి అప్లై అయ్యే అంశము. ఎందుకంటే ఈ వ్యూవర్స్ చూసే వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. మస్తాన్ సాయికి శిక్ష పడితే అతను చేసిన నేరానికి లావణ్య నేరం చేస్తే శిక్ష పడాలా వద్దా? లావణ్య నేరం చేస్తే లావణ్య కూడా శిక్ష పడింది. ఇప్పుడు డ్రగ్ చేసింది అనుకోండి, సపోజ్ ఇప్పుడు అమ్మాయి డ్రగ్ పెట్టాలి అనుకోండి, కోర్టు డిసైడ్ చేస్తుంది. అది ఏదో నేను చెప్పట్లేదు, కానీ ఇక్కడ నేనేమంటున్నా నేను మాట్లాడట్లేదు. మోరల్ అండ్ ఎథిక్స్ ఆఫ్ కనెక్షన్ అండ్ ఎమోషన్స్ అండ్ లవ్ అండ్ అఫెక్షన్స్ కి సంబంధించిన విషయాలు నేను మాట్లాడుతున్నా. ఇక్కడ ఫ్రెండ్స్, అసోసియేట్స్, హెన్స్మెన్స్, లవరు, బాయ్ ఫ్రెండ్, ఇలాంటి సో కాల్డ్స్ ఉండే, హస్బెండ్, లేకపోతే ఇంకోటి వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇవన్నీ మీకు ఎక్కడి నుంచి వస్తాయి? ఒక మ్యాన్ కి ఒక విమెన్ కి సంబంధించిన పర్సనల్ అసోసియేషన్ కి సంబంధించిన అంశాలు ఇవన్నీ. ఓకే, ఇదంతా సైకాలజీ, ఆంథ్రోపాలజీకి సంబంధించిన అంశాలు ఇవన్నీ. సపోజ్ వైఫ్ అండ్ హస్బెండ్ లో కూడా అండి, టీ దేవే అని అంటాడు హస్బెండ్, నేను తాను రా నీకండి, రా అనేది వాడికి నచ్చలేదు అనుకోండి, నువ్వు నన్ను రా అంటావా, నీ సంగతి చూస్తాను ఇప్పుడు నాలుగు పీక్తాడు. అదేమవుతుంది? 498A అంటే మళ్ళీ DVC ఇట్లపై కేసులు పెడుతుంది. ఇవన్నీ సైకాలజీ అండ్ ఆంథ్రోపాలజీకి సంబంధించిన అంశాలు. ఒక వ్యక్తి నచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసినా బాగుంటుంది. ఇంకో వ్యక్తి నచ్చలేదు అనుకోండి, మంచి చేసినా అది వాళ్ళకి నచ్చదు. ఇట్స్ కామన్ టెండెన్సీ. ఇక్కడ దాంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈఎంఐ అయినా లేకపోతే ఆ అబ్బాయి అయినా ఇద్దరు క్రైమ్లో ఇరుక్కున్నారు. ఇద్దరు క్రైమ్లో ఇరుక్కోవడం వల్ల వచ్చేదేంటి? వాళ్ళిద్దరు పీస్ఫుల్ లైఫ్ కావాలనుకున్నప్పుడు కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకొని ఎవరికి వాళ్ళు డిస్కస్ అయిపోవాలి. అలా కాదని చెప్పేసి అని వన్ బై వన్ ఇప్పుడు షీ ఆల్సో రన్నింగ్ బిహైండ్ హిమ్, హీ ఆల్సో రన్నింగ్ బిహైండ్ హర్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? యు వాంట్ టు మేక్ ఫన్ ఆఫ్ ద సొసైటీ. పవర్ మగాడి దగ్గర ఉంది అని చెప్తున్నారు కదా. పవర్
సో ఈ పవర్ తోటి ఈయన లావణ్య మీద ఎన్ని కేసులు పెట్టగలిగాడు? మస్తాన్ సాయి లావణ్య మీద ఒక్క కేసు పవర్ అండి. కేసులు పెడితేనే కాదు, ఈవిడ కేసుని ఈ రోజు వరకు కూడా పోలీస్ స్టేషన్ లో అతను ఇప్పుడు దాకా కూడా దాని మీద ఎటువంటి ఎంక్వైరీ లేదు. ఎందుకు లేదు? మీకు పట్టాభిపురం ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ తోటి ఈవిడ నేను గోడ దూకొస్తా, మన ఇద్దరం అచ్చుకు బుచ్చుకు చేసుకుందాం, ఎందుకోసం కాదు. పవర్ కెన్ బి అబ్టైన్డ్ ఇన్ డిఫరెంట్ వేస్. పవర్ కెన్. సో అలాంటప్పుడు ఆ ఆఫీసర్ ఎందుకంటే ట్రాన్స్ఫర్ చేశారు? ఎవరు? ఆడియో కాల్ వీడియో కాల్ బయటకు వచ్చింది కాబట్టి ట్రాన్స్ఫర్ చేశారు. అతను చేసి ఉండకూడదు ఆ పని. కానీ ఒకవేళ ట్రాప్ చేసి ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతుంది? నేను అదే అంటున్నాను. ఒకడు లంచం ఇచ్చి చేస్తే ఒకడు మంచం ఇచ్చి చేస్తున్నారు, సింపుల్ అంతే. ఏదైనా సరే పవర్ అనేది సారీ ఉమెన్ మంచం ఇచ్చి చేయడం ఏంటి నాకు అర్థం కాల. ఆవిడ చాలా క్లియర్ కట్గా నేను గలీజ్, ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను చాలా గలీజ్ దాన్ని, నేను గోడ దూకొస్తా, మీ ఫామ్ హౌస్ కి వస్తా, నాకు నిన్ను రెచ్చగొట్టడం అంటే ఇష్టం. వినిపిస్తా మీకు. నేను ఉమెన్ సార్ మీరు జనరలైజ్ చేయకండి మళ్ళీ. ఉమెన్ అనే వాళ్ళు కాదు ఇక్కడ. ఒక ఉమెన్ అని చెప్పి సుప్రీం కోర్టే కొన్ని పదాలని వాడదని చెప్పింది. ఎందుకు చెప్పింది? పనిలేకనా? సుప్రీంకోర్టు తెలీదా ఏంటది? కొన్ని పదాలని వాడద్దని చెప్పేసి లీగల్ టర్మినాలజీలో కూడా వాటిని చేంజ్ చేసింది. ఎందుకు? ఏ పదాలు చెప్పండి మాకు. ఏ పదాలు? ప్రాస్టిట్యూట్ అనే పదాన్ని కూడా వాడద్దని చెప్పి నేను ఇప్పుడు వాడలేదే. నేను చేంజ్ చేయాలంటారు. ఇప్పుడు మీరు ఉమెన్ ఏమైనా ఎస్టాబ్లిష్ మళ్ళీ ఉమెన్ ఎందుకంటే ఇప్పుడు లావణ్య ఈస్ ఒక ఎక్సెప్షన్. లావణ్య ఎక్సెప్షన్ కాదు. లావణ్య ఆల్సో వన్ ఆఫ్ హర్ కేసులో ఉంది. షీ హాస్ యాక్సెప్టెడ్ దట్ షీ ఇస్ యూజింగ్ మేబీ ABCDEF ఎన్నైనా కేసులు కావచ్చు, 100, 1000, 1,00,000 కావచ్చు. కానీ ఉమెన్ డిఫమేషన్ అనేది సొసైటీకి మంచిది కాదు. మెన్ డిఫేమ్ చేసుకోండి, మెన్ కుక్క, మెన్ ఏమైనా చేసుకోండి, వేసి తొక్కండి, వాడి మీద కేసులు పెట్టండి, వాడిని త్రూ అనుయండి. మీరు మెన్ కున్న కెపాసిటీకి ఉమెన్ కున్న కెపాసిటీకి డిఫరెన్స్ లేదా మీకు? ఎస్ ఖచ్చితంగా తెలుసు. ఉమెన్ వెళ్ళి కేసు పెడితే తీసుకుంటారు, మెన్ వెళ్తే తీసుకోరు. ఎందుకు తీసుకోరు? అదే కదా జరిగింది. మీరు అదే అనుకుంటారు. సార్ చెప్పండి సార్, 493 చెప్పండి సార్. 493 ఏం చెప్తుంది? అతుల్ కేసు వాడు చచ్చాడు కదా, చచ్చాడు కదా, తీసుకోవాలంటారు మీరు. చచ్చిన తర్వాత తీసుకొని ఏం లాభం? రాంగ్. ఇప్పుడు చాలా కేసెస్ జరుగుతున్నాయి. ఎన్ని కేసెస్ సార్? అసలు నాకు సెక్షన్ చెప్పండి సార్. 493 ఏం చెప్తుంది సార్? 493 ఏం చెప్తుంది చెప్పండి ఒక్కసారి. ఉమెన్ కి యాంటీగా ఉండొచ్చు, నేను కాదని చెప్పను. కానీ ఎంటైర్ ఉమెన్ క్యారెక్టర్ ని డిఫైన్ చేయడం. ఉమెన్ కాదు, మగాడు కూడా మనిషే. మగాడికి క్యారెక్టర్ ఉంటుంది. మగాడి కుక్క, వాడి ఇష్టం వచ్చి తిట్టుకోండి. వాడి దగ్గర 6 మంది దొరికితే 60,000 రాసుకోండి. ఎవరన్నా 60,000 మంది కానీ 6 మంది కానీ ఇప్పుడు 1, 2 వాళ్ళ పర్సనల్ కి సంబంధించింది కాకుండా నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నప్పుడు అతనికి ఏం పని? మెన్ ఉమెన్ మనం తీసుకురాలేదు. ఫస్ట్ నుంచి మనం ఆన్ పాయింట్ లావణ్య మస్తాన్ సాయి గురించి. ఈవెన్ లావణ్య మస్తాన్ సాయి అయినా నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మేల్ కి ఉన్న సైకాలజీ ఆంథ్రపాలజీ కొంచెం ఒకలా ఉంటుంది, విమెన్ కు ఉన్న ఆంథ్రపాలజీ సైకాలజీ ఒకలా ఉంటుంది. ఎందుకంటే విమెన్ కి ఎవ్రీ మంత్ లో 5 days ఆటోమేటిక్గా చేంజ్ ఓవర్ జరిగిపోతుంటాయి. ఆ టైంలో వాళ్ళు ఎవరు ఏ విధంగా బిహేవ్ చేస్తారని ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇది న్యాచురల్ సైన్స్. అది ఈవెన్ పెద్ద పెద్ద సైంటిస్ట్ దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. మనం ఎంత ఆఫ్టర్ ఆల్ అంటే వెయిట్ అండి ఒక నిమిషం. మీరు దీనికే ఇలా అంటే డ్రగ్స్ చేసిన ఉమెన్ ఇంకెలా బిహేవ్ చేస్తుంది? అండ్ సార్ నాకు మిమ్మల్ని ఒకటి అడుగుతా ఆవిడలాగా, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. సపోజ్ మా ఆవిడ డ్రగ్స్ చేస్తుంది అనుకుందాం, ఓకే, నేను ఆవిడ డ్రగ్స్ చేసి నన్ను కొట్టి చంపేయచ్చు అంటే వాళ్ళ మానసిక స్థితి సరిగ్గా ఉండదు కదా. డ్రగ్స్ చేసి వాళ్ళు చంపేసినా లేకపోతే తిట్టినా బూతులు తిట్టినా ఏమన్నా జరగచ్చు. అటువంటి అమ్మాయితో సార్ నేను ఉండకూడదు, నేను ఉండలేను అని చెప్పి వెళ్ళిపోవడం లీగలా కాదా? లీగలే, రాజ్ తరుణ్ తప్పేం లేదు. లీగలే, తప్పేం కాదు. రాజ్ తరుణ్ కి నో, when he knew that she is in a drug peddling case and she has taking drugs, every man వాడి ప్రాణం కదా ఇంపార్టెంట్ కాదు కదా. రేపు ఆల్రెడీ పగలగొట్టిన తల అవార్డు తీసుకుని నెత్తి మీద కొట్టిందే ఎవడు ఉంటాడు? మళ్ళీ వెళ్ళిపోతే నేను డ్రగ్స్ తీసుకున్నా సరే, నేను మెంటల్ దానైనా సరే, నువ్వు వచ్చి నా దగ్గర కుక్కలాబడి ఉండు, కేసులు పెట్టి నేను బ్లాక్ మెయిల్. దే ఆర్ యూజింగ్ దేర్ పవర్. అది వాళ్ళ ఇద్దరికి సంబంధించిన లవ్ అండ్ అఫెక్షన్ సంబంధించి ఒక వ్యక్తి యాక్సెప్ట్ చేస్తాడు, ఒక వ్యక్తి యాక్సెప్ట్ చేయడు. ఒక వ్యక్తి ఎగ్జిట్ అవుతాడు. డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు అతను వెళ్ళిపోయాడని అతను రైట్. వాళ్ళిద్దరికి సంబంధించిన అంశము ప్రైవేట్ అంశం. అది ఆ అమ్మాయి కేసు ఏమని పెట్టింది ఫస్ట్ రాజ్ తరుణ్ మీద? ఇతను నా హస్బెండ్, నన్ను వదిలేసి వెళ్ళిపోయి వేరే అమ్మాయితో ఉంటున్నాడు అనేది ఫస్ట్ అలిగేషన్స్ అమ్మాయి. అవునా? అంతకుమించి ఏమైనా పెట్టిందా అమ్మాయి? కాదు కదా, ఫస్ట్ అదే కదా అమ్మాయి. కాదు, అంతకన్నా కరెక్ట్ గా 9 నెలల ముందు రాజ్ తరుణ్ మీద జూలై 2024లో పెట్టింది. సెప్టెంబర్ 20న మస్తాన్ సాయి మీద పెట్టింది సేమ్ కేసు. అదే నర్సింగ్ పిఎస్ లో ఏమని పెట్టింది? మస్తాన్ సాయి నేను పెళ్లి చేసుకున్నాను. అదే సార్, అదే కేసు మస్తాన్ సాయి మీద పెట్టి అదే కేసు 9 నెలలు జరగకుండా రాజ్ తరుణ్ మీద పెడితే
హౌ ఇస్ ఇట్ జస్టిఫైబుల్? రాస్తారని మీద ఏమని పెట్టింది? రాజ్ తరుణ్ మీద 493 పెట్టింది. 493 ఎందుకు? అంటే మీ ఎదురం ఏదో నన్ను పెళ్లి చేసుకున్నట్టుగా నమ్మించి నన్ను వాడుకొని ఇందాక డ్రగ్స్ తీసుకున్న ఒక మహిళతో నేను ఏ రకంగా ఉండలేను, ఏ రకమైన కొట్టి చంపేస్తే నా ప్రాబ్లం. సో ఐ హావ్ ఎవ్రీ రైట్ టు గో అవుట్ అని ఆయన చెప్పారు కదా. నేను కాదనట్లేదు, కానీ ప్రతి దానికి కూడా కొన్ని రూట్స్, మానసిక స్థితి సరిగా లేని వాళ్ళతోటి, డ్రగ్స్ ఉన్న వాళ్ళతోటి మనం ఎలాగో ఉండలేం. ఎవ్రీబడి హ్యాస్ అ రైట్ టు గో అవుట్. ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను శేఖర్ గారు. అమ్మాయి డ్రగ్స్ చేస్తుందని రాజ్ తరుణ్కి తెలుసు, అలానే అమ్మాయి కండిషన్ అంతా ఇది వర్స్ట్ అవుతుందని రాజ్ తరుణ్కి తెలుసు, అయినా సరే రాజ్ తరుణ్ కంప్లైంట్ చేయలేదా స్టేషన్లో అమ్మాయి డ్రగ్స్ చేస్తుందని? రాజ్ తరుణ్ కంప్లైంట్ కాదు, మీకు ఆడియో రికార్డ్ వినిపిస్తారు. రీహాబ్కి వెళ్ళు, దయచేసి రీహాబ్కి వెళ్ళు, నీ స్థితి బాగాలేదు అని చెప్తే రాజ్ తరుణ్ని వాళ్ళ అమ్మని పచ్చి బూతులు తిట్టింది. ఆన్ రికార్డ్ రాజ్ తరుణ్ హ్యాస్ మన వాళ్ళని ఎవరిని పోలీస్ స్టేషన్ పంపించాలి అనుకో మనం ఫ్రెండ్స్, రీహాబ్కి వెళ్ళమ్మా జస్ట్ మీరు ప్లేయింగ్ తర్వాత నేను క్వశ్చన్ చెప్తాను. అతను కంప్లైంట్ పెట్టినా ఈఎంఐ కంప్లైంట్ పెట్టినా ట్రూత్ అనేది బోత్ సైడ్ నుంచి వస్తుంది, రైట్? సపోజ్ ఇప్పుడు ఈఎంఐ కంప్లైంట్ పెట్టింది అనుకుందాం, ఇప్పుడు రాజ్ తరుణ్ సైడ్ నుంచి వచ్చి వర్షన్ చెప్పేసి ఇలా జరిగిందని చెప్పి వర్షన్ రాసేస్తే అయిపోయింది, అవునా? సింపుల్ కదా. లేదు అతనే కంప్లైంట్ కూడా చేసి ఉండొచ్చు, అదే వర్షనే ఉంటుంది కదా, అక్కడ చేంజ్ ఆఫ్ వర్షన్స్ ఏమి ఉండవు కదా. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే ఫస్ట్ ఎవరు కూడా ఏది చేయడు, కామ్ సైలెంట్గా ఉండాలి, నేను గుడ్ బాయ్లా ఉండాలి, నేను అమూల్ బేబీలా ఉండాలనుకుంటారు. ఇష్యూస్ వచ్చినప్పుడు నో ఐఎమ్ నాట్ అమూల్ బేబీ, ఐఎమ్ ఏ డాల్ బేబీ అని అంటారు. అంటే నేను అదే అంటున్నా, ఇక్కడ ఆంథ్రపాలజీ సైకాలజీని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ నేను ఎందుకు శేఖర్ భాష చెప్తున్నానంటే, బట్ యువర్ ఫైటింగ్ యువర్ కాజ్ ఆఫ్ టేకింగ్ యాక్షన్స్ టువర్డ్స్ ఆఫ్ ద సొసైటీ, టువర్డ్స్ ఆఫ్ ద మేల్, ఓకే, బట్ జెన్యూన్ కాజెస్ మీద చేస్తున్నామా లేదా అనేది డిపెండ్స్ అపాన్ యూ, మీరు ఐడెంటిఫై చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సెలెక్టివ్ చేసుకుంటున్నారా లేదా అనేది మీ మీద డిపెండ్ ఉంటుంది. ఒక్క నిమిషం, నేనేమంటున్నానంటే ఈ సొసైటీకి నాట్ ఓన్లీ ద కంట్రీ ఆఫ్ హిందూ, ఇండియా ఒకటే కాదు, వరల్డ్ వైడ్ ఉమెన్ ని అసాసినేట్ చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఉమెన్ లేనిది వీఆర్ నాట్. ఉమెన్ బ్యాడా గుడ్డా మెన్ లేకపోతే కూడా సొసైటీ ఉండదు సార్. మెన్ అయినా ఒకటే, ఉమెన్ అయినా ఒకటే. మెన్ లేకుండా పిల్లలు పుడతారా? మెన్ మీకు వన్ పాయింట్ ఆఫ్ టైం మాత్రమే యూజ్ ఉంటుంది. ఎవరు అనుకుంటున్నారు? అదే సార్, ఉమెన్ లేకపోతే లేదంటే మెన్ లేకపోతే లేదంటే. మీకు తెలుసా ఉమెన్ కి ఎన్ని ఇష్యూస్ ఉంటాయా? మీకు నిజంగా ఉమెన్ కి అన్ని ఇష్యూస్ ఉంటే తెలుసుంటే మీరు ఇలా మాట్లాడరు తెలుసా? వాళ్ళకి తెలియదు మీకు, వాళ్ళకి మీకు తెలియదండి. అదేంటన్నా ఇష్యూస్ ఉన్నది సార్, తెలియదు మీకు నిజంగా. మీ ఏజ్ ఎంత సార్? వాట్ ఎవర్ ఇట్ మే బి, మీ ఏజ్ ఎంత చెప్పండి. వాట్ ఎవర్ ఇట్ మే బి అంటే ఏజ్ తో డిఫరెన్స్ అది. ఇక్కడ ఉమెన్ కి ఉన్న ఇష్యూస్ ఎందుకు తెలియదు? సి ఉమెన్ కి ఏవో ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మగాడిని కుక్కలాగా చూడండి చెప్పారా? మరి నన్ను చూస్తున్నారా? అదే జరుగుతోంది సార్ సొసైటీలో, అదే జరుగుతోంది సార్. మీరు ఇందాక చెప్పారు కదా, ఉమెన్ కి కాబట్టి మనం క్యారెక్టర్ అసాసినేట్ చేయకూడదు, మెన్ కావాలంటే వాడిని అసాసినేట్ చేసుకోండి, కుక్క అనుకోండి. ఇప్పుడు వాడు క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే డ్యామేజ్ అయ్యేది ఏంటి? మెన్ కి చెప్పండి నాకు, మనకి ఏం డ్యామేజ్ అవుతుంది? రాజ్ తరుణ్ కామాంధుడు లేకపోతే వాడు అన్నప్పుడు వాడికి ఆఫర్స్ మూవీ ఆఫర్స్ పోవా? ఎందుకు పో? నేను క్వశ్చన్ చెప్తాను చూడండి, ఎలా ఉందంటే ఇది ఇప్పుడు మెన్ కి మహా అంటే క్యారెక్టర్ డ్యామేజ్ జరిగితే జరిగేది ఒకటే ఒక డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే మనల్ని మనమే రెస్పెక్ట్ చేసుకోం, మగాళ్ళే రెస్పెక్ట్ చేసుకో. మగాడు అంటే కుక్క సార్, వాడిని ఎవరు సార్ పట్టించుకుంది? వాడు బేసికలీ వెదవ సార్, వాడిని ఏమన్నా అనుకోవచ్చు. అతను చేసే నేచర్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు విమెన్ కి నేచర్స్ 2 ఉంటాయి. 100 మంది 100 నేచర్స్ ఉంటాయి సార్. 30 days లో విమెన్ కి 25 days ఒక నేచర్ ఉంటుంది. అవును సార్, తీసుకునే వాళ్ళ నేచర్ అలాగ ఉంటుంది సార్. నేను చెప్పేది కూడా అదే కదండి. మీరు మళ్ళీ అదే పాయింట్ వస్తున్నారు. మీరు వచ్చే పాయింట్ అదే, నేను వచ్చే పాయింట్ కూడా అదే. నేనేం చెప్తున్నా, నోయింగ్ వెరీ వెల్ ఉమెన్ సైకాలజీ మనకు అర్థమైనప్పుడు, నేచర్ అర్థమైనప్పుడు వి మస్ట్ రెస్పెక్ట్. ఎందుకంటే అమ్మాయి బ్యాడ్ అనుకుందాం, సపోజ్ షీఈస్ ఎ క్రిమినల్ అనుకుందాం, అనుకున్నప్పుడు కూడా క్యారెక్టర్ కాంటాక్ట్ ని మనం బ్యాడ్ చేయకూడదు. మనం ఎందుకు బ్యాడ్ చేస్తున్నాం? మనం అదే చేస్తున్నాం. ఇక్కడ మనం ఏమి చేయట్లేదు. ఎవరు చేస్తున్నారు బ్యాడ్? ఆవిడే వచ్చి ఒకళ్ళ మీద నిందేసి, ఇప్పుడు సపోజ్ ఆవిడ చేస్తుంది సార్, ఆ అమ్మాయి ఎట్లా, ఈ అమ్మాయి ఎట్లా, ఆవిడ వీడియోస్ చూడండి, ఈవిడ వీడియోస్ చూడండి అని చెప్పి అన్ని వీడియోస్ రోడ్డు మీద పెట్టి వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏమంటారు? చాలా మంచి ప్రశ్న. మీడియాకి ఏమైంది వాళ్ళకి తెలీదా? ఇప్పుడు మీడియాలో కూడా ఎథిక్స్ కోర్స్ ఉన్నాయి, ఏవి వేయాలి ఏవి వేయకూడదు. వాళ్ళకు కూడా జర్నలిస్ట్ ఎథిక్స్ కోర్స్ ఉన్నాయి, పబ్లిషింగ్ ఎథిక్స్ కోర్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా ఎంఏ, బిఏ, ఎంఏ, డిప్లొమా అన్ని ఉన్నాయి కదా. అన్నిట్లో కూడా లాస్ట్ చెప్తున్నారు కదా వాళ్ళకు కూడా. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎందుకు చూపిస్తున్నారు? ఖచ్చితంగా వాళ్ళు చేసేది అక్షరాల క్రైమ్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందో తెలుసా మీకు? సొసైటీలో ఎవ్వడికి మోరల్స్ లేవు. ఇక్కడ సొసైటీలో కావాలి, వ్యూస్ కావాలి, డబ్బులు కావాలి. నేను అదే అంటున్నా. ఇప్పుడు ఇది ఒక్కరితో జరిగేది కాదు, ఇది ఇట్స్ చైన్. ఇప్పుడు మీడియా వాళ్ళు చూపిస్తే వీళ్ళు ఇక్కడ మస్తాన్ సాయికి అగెన్స్ట్ గా బ్యాట్ చేస్తే చేయండి,
మీరు అన్నట్టుగా మస్తాన్ సాయి కుక్క మగాడు కాబట్టి వాడిని నేను కుక్కని కొట్టకూడదు, ఏ కానీ మనిషిని కూడా- వాడి పేరు చెప్పి No, no, వాడి wait. భార్యని, వాడి Animal ని- గర్ల్ ఫ్రెండ్ ని, వాళ్ళ అమ్మని, వాళ్ళ చెల్లిని, వాళ్ళ పిన్నిని, ఎవ్వరిని పడితే వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. దట్స్ నాట్ బ్యాడ్. ఎవరు మాట్లాడుతున్నారు? మీరు ఇంత ఉమెన్ అంటున్నారు అదే, ఎవరు అట్లీస్ట్ మాట్లాడుతున్నారు? వాళ్ళైతే డ్రగ్ అడిక్ట్ కాదు కదా. నేను అదే అంటున్నా, ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చుకున్నప్పుడు ఆమెయే సాక్షాత్తు లావణ్య ఒక ఇంటర్వ్యూలో కూర్చొని ఆయన అడుగుతారు, ఈవిడెవరు సార్? మస్తాన్ సాయి వాళ్ళ ఆవిడ. ఈవిడెవరు అంటే వాళ్ళ పిన్ని, వాళ్ళ అమ్మ. ఇంకా అన్ని క్లియర్ కట్ గా ఐడెంటిఫై చేసి చెప్తుంది అమ్మాయి. ఐడెంటిఫికేషన్ ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుంది అంటే మీకు ఎందుకు వాళ్ళని ఇప్పుడు ఒక ఉమెన్ రెస్పెక్ట్ ఇచ్చారు కదా, మరి వాళ్ళందరూ women కాదా? వాళ్ళకు కూడా రెస్పెక్ట్. నేను అదే అంటున్నా, అందరూ రాసుకొని నువ్వు మస్తాన్ సాయి తిట్టాలనుకుంటే తిట్టు, ఎందుకు మగాడు కుక్క కాబట్టి అవుతున్నాయో ఇవన్నీ డ్రాగింగ్ వస్తున్నాయి. అసలు మీకు నేను సొసైటీలో అందరికి చెప్తున్నా, ఇష్యూస్ వచ్చినప్పుడు మీకు మీరు సార్ట్ అవుట్ చేసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి. లేదు అంటే ఇప్పుడున్న సొసైటీ చాలా డేంజరస్ సొసైటీలో మనం ఉన్నాం. మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ ఎరాలో మనం ఉన్నాం. ఈ ఎరాలో ఏమైపోతుందంటే మీకు వెపన్ అక్కర్లేదు, లేకపోతే డ్రగ్ అక్కర్లేదు, లేకపోతే మెడిసిన్ అక్కర్లేదు చచ్చిపోవడానికి. మిస్ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ ఇస్ ఎనఫ్. దట్ ఈస్ ఎనఫ్. ఆ ఇన్ఫర్మేషన్ ఒకప్పుడు మనము పాంప్లెట్లు రాస్తూనే తీసుకెళ్లి లోపల వేసేసారు. వర్వర్రావు అని ఒక కథను విన్నాడు. ఏదో ఆయన సిపిఐ సిపిఎం లేకపోతే ఎర్ర జెండాలు పట్టుకొని తిరిగారని చెప్పేసి జనాలు రెచ్చగొడుతున్నారని చెప్పేసి లోపల వేసేవాళ్ళు ఒకప్పుడు. బ్రిటిష్ కాలం నుంచి వచ్చేది. ఇప్పట్లో అవన్నీ వెళ్ళిపోయాయి. జస్ట్ మీకు ఒక వీడియో, ఒక టెక్స్ట్, ఒక ఆడియో చాలు. అది నిజమా అబద్ధమా డిఫరెంట్ స్టోరీ. దాన్ని ఎవరు చంపాల్సిన అక్కర కూడా లేదు. ఇప్పుడు సెల్ఫ్ సూసైడ్ జరిగిపోతాయి. ఎందుకంటే సెన్సిటివ్ మైండ్స్ అన్ని ఉన్నాయి సొసైటీలో. వాట్ ఐఎమ్ టు సబ్మిట్, నేను ప్రజలకు కూడా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సెలెక్టివ్ ఇష్యూస్ మీదనే ఇప్పుడు మిమ్మల్ని డ్రాగ్ చేశారని చెప్పేసి మీరు ఫైట్ చేస్తున్నారు అనేది దట్స్ అబ్సల్యూట్లీ ఓకే. అది మీ ఇండివిజువల్కి సంబంధించిన అంశం, నేను కాదంటది. ఇప్పుడు లావణ్యనో లేకపోతే ఇంకొకరో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆమె ఒకవేళ తప్పు చేసిన తగిన దెర్ ఈస్ ఎ సిస్టమ్, దెర్ ఈస్ ఎ లా అండ్ ఆర్డర్, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మిస్ఇన్ఫర్మేషన్ వల్ల చచ్చిపోతే ఓకే అండి, కానీ అవతల వాళ్ళని సూసైడ్ కి అబెట్ చేస్తూ, అంటే నీ వీడియోలు బయట పెడతా, మీ నాన్నకి పంపిస్తా, మీ నాన్న చూసి సూసైడ్ చేసుకొని చావాలి, నాకు చావే కావాలి అనే మాట వినండి. వాళ్ళ డాడీ నెంబర్ చెప్పు నాకు, వాళ్ళ డాడీకి పంపిస్తా ఈ అమ్మాయి ఫోటోలు. ఇప్పుడు ఎందుకులే ముందు ఉండు, వాళ్ళ డాడీ ముందు మన సంగతి. అమ్మాయి స్వాతి అనే అమ్మాయి వీడియోస్ మస్తాన్ సాయి లావణ్య. ఇది ఒకటి ఫినిష్ చేసి కన్క్లూడ్ చేద్దాం. ఇది ఒకసారి వినండి జస్ట్, అంటే లెట్స్ అండర్స్టాండ్ హర్ సైకాలజీ. ఏంటిది? చావు కావాలి. చావు కావాలి. ఎవరిదో ఒకరిది చావులెందుకు కావాలి. దేనికి? ఎందుకు మనిషి చావులెందుకు అంత ప్రాణాలతో? నన్ను కొట్టిన ప్రతి దెబ్బ అక్కడ దాకా తీసుకెళ్ళాలి. అది వాళ్ళ డాడీ నిన్ను కొడతాడా, నువ్వు స్వాతిని కొడతావా? నేను స్వాతిని కొడతా. అర్థం కాల. ఓకే, వస్తున్నాలే మాట్లాడదాం. సో ఈయన కొట్టిన ప్రతి దెబ్బ ఈయన స్వాతిని కొట్టాలి, స్వాతిని కొడితే వాళ్ళ నాన్న వచ్చి ఈయన కొట్టాలి, అప్పుడు ఈవిడ ఆనందం చల్లబడుతుంది, ఎవరో ఒకరు చచ్చిపోవాలి. ఇక్కడ మాత్రమే ఉన్నాయి, ఏది కూడా కంటిన్యూషన్ కానీ కంప్లీట్ మొత్తం ఉంది సార్, మీరు వినాలంటే వినండి. ఎందుకంటే చెప్తాను రీజన్. ఇప్పుడు ఒక వ్యక్తి మీద యాక్ట్ అవుతున్నాడు అంటే దేర్ మస్ట్ బి సమ్ బిహైండ్ స్టోరీ. సైకలాజికల్ ప్రాబ్లం సార్, డ్రగ్స్ వాడడం వల్ల సైకోలాగా తయారయ్యి అందరిని కూడా చావు దాకా తీసుకెళ్లే ప్రయత్నం నేను ఒప్పుకుంటాను. సైకలాజికల్ ఎందుకు ఎక్స్ అనే పర్సన్ మీదనే వెళ్తుంది, మీరు అన్నట్టుగా రీహాబ్ లో పెట్టాల్సిన వాళ్ళు కనీసం ఎక్స్ వై మీద ఎందుకు వెళ్తుంది, జెడ్ మీద ఎందుకు వెళ్ళట్లేదు, ఇంకోరి మీద ఎందుకు వెళ్ళట్లేదు అంటే స్పెసిఫిక్ గా ఒక జోన్ దాంట్లో ఉన్నదే. సెలెక్టివ్ గా ఎందుకు వెళ్తుంటారంటే సెలెక్టివ్ స్టోరీస్ ఉంటాయి. ఆ సెలెక్టివ్ స్టోరీస్లో నెగిటివ్ సెన్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇలాంటివి ఎఫెక్ట్ అవుతున్నాయి. దీంట్లో సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్నాయి, నేను కాదనట్లా. నేను చెప్పేది కూడా మొదటి నుంచి అదే. ఈ సొసైటీలో సైకలాజికల్ డిజార్డర్స్ ఎక్కువ ఉన్నారు, 80% పైన ఉన్నారు. నాకు తెలిసినంత వరకు ఈ రోజు వరకు 40. లావణ్యకి సైకలాజికల్ డిజార్డర్ ఉంది అంటారా మీరు? నేను నాట్ ఓన్లీ దాట్ అండి, ఆమె ఒకటే అనట్లేదు. నేను ఈ మీడియాలో వచ్చి రచ్చ చేసుకునే ప్రతి ఒక్కరికి ఉన్నాయి సైకలాజికల్ డిజార్డర్స్. ఎందుకు అంటే ఎమోషన్స్ వాళ్ళు ఎక్కడ కంటిన్యూ చేయాలి, ఎక్కడ బ్రేక్ చేయాలి, ఎక్కడ హోల్డ్ చేయాలి, ఎక్కడ స్టాప్ చేయాలనే సెన్స్ లేకుండా వచ్చి కెమెరా ముందు కూడా ఎలా పడితే అలా బిహేవ్ చేసుకుంటున్నారంటే దే ఆర్ ఇంబ్యాలెన్స్డ్ పీపుల్. ఎలా ఉంటారు బేసికల్గా, ఏం మాట్లాడుతూ వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదు అంటే, మన అపరిచితుడు సినిమా చూసాం. అపరిచితుల్లో వాళ్ళకు కూడా తెలియదు అది వాళ్ళు మాట్లాడినది. సమ్ టైమ్స్ వాళ్ళు మళ్ళీ నార్మల్ మూడ్లోకి వచ్చినప్పుడు నేను ఇలా మాట్లాడానని చెప్పి వాళ్ళకు కూడా అర్థం కాదు, ఆ సెన్సింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను అనేది కరెక్టే, డ్రగ్ తీసుకునే వాళ్ళు ఇంకో రేంజ్లో ఉంటారు, నేను కాదనట్లా. నేను ఎందుకు ఉమెన్ని స్పెసిఫికల్గా నేను ప్రొటెక్ట్ చేస్తున్నానంటే 25 days ఒకలా ఉంటుంది, 5 days ఆమె ఏం చేసిందో ఆమెకు కూడా తెలియదు. 26th day అంటే మళ్ళీ ఫస్ట్ డేకి వచ్చినప్పుడు నువ్వు ఇలా చేసావు కదా అంటే నేను ఎప్పుడు చేశాను ఉంటుంది, బికాస్ ఆమె గుర్తుండదు. ఇంకా డ్రగ్ తీసుకునే
తీసుకునే వాళ్ళు దానికి డబల్ ఉంటారు ఒకవేళ తీసుకుంటే. నేను నార్మల్ ఉమెన్ ఈ రేంజ్లో ఉన్నప్పుడు ఆల్కహాల్ లేకపోతే ఇంకోట కన్సూమ్ చేసిన ఉమెన్ ఇంకో రేంజ్లో ఉంటుంది.